ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. రీసెంట్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటాను. 3 జీవితాలు, మన కంటికి కనిపించే 3 జీవితాలు, కానీ ఆ జీవితాల వెనక పిల్లలు ఉన్నారనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. చందు గారు కానివ్వండి, లేదంటే శిల్ప గారు అండ్ పవిత్ర జయరామ్ గారు. సో వీటికి సంబంధించి ట్రయాంగిల్ కనుక ఈ స్టోరీలో చూస్తే ఇవాళ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, అంటే కామన్ మ్యాన్ లైఫ్లో జరిగేటువంటిదే. వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోకపోవచ్చేమో, కానీ దీనివల్ల ఇన్సిడెంట్ వల్ల పిల్లలకు జరిగిన నష్టాలు ఏంటి? మీరు చెప్పినట్టుగా మీకు పైకి ముగ్గురే కనిపిస్తున్నారండి. వీళ్ళ మీద డిపెండ్ అయ్యి సుమారుగా 8 నుంచి 10 మంది ఉన్నారు. వాళ్ళలో అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు పిల్లలు అనేటువంటిది ఫస్ట్ దేనికైనా సరే మనకి. సో ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు అండి, ఎట్లాంటి ప్రమాదం జరుగుతుంది ఇట్లాంటి కేసెస్లో అనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ. సో ఈ పర్టికులర్గా ఈ స్టోరీకి సంబంధించండి, మొట్టమొదటిగా చందు, శిల్ప వాళ్ళ యొక్క ప్రయాణం అన్యోన్యమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రయాణం జరుగుతున్నటువంటి, అద్భుతంగా జరుగుతున్నటువంటి ఆ ప్రయాణంలోకి పవిత్ర జయరామ్ ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ పవిత్ర జయరామ్కి చందు చేసినటువంటి ఒక హెల్ప్ ఆ బంధాన్ని మరింత దృఢం చేసింది. దృఢమైనటువంటి బంధం ఏమైంది అంటే అది వేరే రిలేషన్కి దారితీసింది. ఎప్పుడైతే రిలేషన్కి దారితీస్తుందో చందు అప్పటి వరకు ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఈ బంధాన్ని అటుపక్కకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం మొదలైంది. అప్పుడు ఈ 3 జీవితాలలో వచ్చినటువంటి పెద్ద కుదుపు మొత్తం 2 కుటుంబాలని కూడా, ఆ కుటుంబ సభ్యులని కూడా చాలా అనేక సందేహాలకి, వాళ్ళకి అభద్రతని తీసుకుని వచ్చినటువంటి సందర్భం అండి. ఇది సింపుల్గా మనకు జరిగినటువంటివి. ఈ పర్టికులర్ దాంట్లో అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా? సో ఇప్పుడు వీళ్ళ కేసులో జరిగింది, లేదా చాలా జనరల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటువంటి వివాహేతర సంబంధాలు అనేటువంటివి చాలా సర్వసాధారణమైనటువంటి సందర్భం. అత్యంత బాధతో చెప్తా ఉన్నాను ఇది. కానీ వాళ్ళు ఎవరైతే ఈ వలయంలో చిక్కుకుంటున్నారో వాళ్ళు ఆ తరువాత ఒకవేళ పొరపాటున వాళ్ళు లేని సందర్భంలో, వాళ్ళు చనిపోయినటువంటి సందర్భంలో ఆ కుటుంబం, ఆ కుటుంబ సభ్యులు, పర్టికులర్లీ వాళ్ళ పిల్లలు వచ్చేటువంటి మనోవేదనను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక రకంగా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ విషయంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి దారి తీయడానికి కారణాలు ఏమి ఉంటాయి సార్ అసలు? సో వీళ్ళలోనండి చాలా స్పష్టంగా ఒక 4 కారణాలు చెప్పచ్చండి. మొట్టమొదటి కారణం ఆపర్చునిటీ అండ్ టెంప్టేషన్. మొట్టమొదటి కారణం ఈ మొత్తం ఎపిసోడ్లో మనం చూసినప్పుడు ఈ పవిత్ర జయరామ్ ద్వారా ఈయనకు వచ్చేటువంటి ఆపర్చునిటీసు, చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అతని కెరియర్లో అనేటువంటిది బలంగా నమ్మినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అది టెంప్ట్ చేసింది. రెండవది డిజైర్ ఫర్ నావెల్టీ అండి, కొత్తదనం. అది కెరియర్లో కొత్తదనం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క పర్సనల్గా రిలేషన్లో కొత్తదనం కావచ్చు, ఏదైనా కానివ్వండి. రెండవ కారణం అది. ఇక మూడవది వచ్చేటప్పటికి మిడ్ లైఫ్ క్రైసిస్. ప్రతి ఒక్కరికి కూడా మిడ్ లైఫ్లో ఏదో సాధించాలి, అంతేకాకుండా అప్పటి వరకు కూడా చాలా అప్ అండ్ డౌన్స్తో ఉన్నారు. ఎందుకంటే ఈ కెరియర్లో సహజం, అది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. సో అక్కడ మిడ్ లైఫ్ క్రైసిస్లో నేను ఏదో సాధించాలనేటువంటి తపన ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది, రైట్? ఆ ఫేమ్ కోసం కానీ, రికగ్నైజేషన్ కోసం కానీ. ఇక నాలుగవది లైఫ్ ట్రాన్సిషన్. సో ఈ లైఫ్ని మరింత ఉన్నతంగా, సో మరింత రెస్పెక్టబుల్గా, లేకపోతే ఆ ఫేమ్ రావాలి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈ 4 కారణాలు లేదా ఈ కాంబినేషన్ ఆఫ్ 4 రీజన్స్ అనేటువంటివి వ్యక్తిని ఈ విధంగా మార్చటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సరిగ్గా ఈ స్టోరీని మనం గమనిస్తే ఖచ్చితంగా ఇది కనిపిస్తుందండి. సో ఎందుకు ఆయన అప్పటి వరకు, ఇప్పుడే చెప్పాను, అన్యోన్యంగా ఆదర్శవంతంగా జరిగినటువంటి ప్రయాణం ఎందుకు ఒక్కసారిగా అంత టర్న్ తీసుకుంది? అసలు ఊహించం కూడా. మనం ఆ స్థానంలో ఉంటే అలా అంటే మార్పు వస్తుందని ఊహించలేనటువంటి సందర్భం. సో దానికి సైకలాజికల్ రీజన్స్ ఏమున్నాయి ఏంటనేటువంటిది తర్వాత విషయం ఉండదు, ఆ లోతుల్లోకి మనం వెళ్ళొద్దు. ఎలా సార్ దీనివల్ల పిల్లలకి జరిగినటువంటి నష్టం అసలు ఏ విధంగా జరిగింది అనుకో? సో ఎస్ అండి, ఇది అత్యంత బాధాకరం అండి. సో వాళ్ళ కేసు కానివ్వండి, జనరల్ కేసులో కానివ్వండి, ఇలాంటి కేసెస్లో మొట్టమొదటిగా ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేటువంటిది దెబ్బతింటుంది. సో ఎందుకు ఎమోషనల్, అసలు మెంటల్ వెల్ బీయింగ్ అనేటువంటిది మనం చూస్తే ఎవరికైనా సరే కొంతమంది ఒక్కొక్కసారి ఇదేంటి ఈ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడో అనిపిస్తుంది మనం చూస్తే, అంటే పిల్లల్లో. సో
ఆ బ్యాలెన్స్ తప్పిపోతుంది అనమాట అండి. అదే ఎమోషనల్ వెల్బీయింగ్ అనేటువంటిది పాడవటం అనేటువంటిది. సో ఇక్కడ పర్టికులర్లీ మొట్టమొదటి 3 కారణాలు చూద్దామండి. మొట్టమొదటిగా ఎమోషనల్ వెల్బీయింగ్ అండి, అది దెబ్బతింటుంది. ఎందుకు ఎమోషనల్ వెల్బీయింగ్ దెబ్బతింటుంది అన్నప్పుడు నెగటివ్ ఎమోషనల్స్ ఎంటర్ అవుతాయి. ఎందుకు నెగటివ్ ఎమోషనల్స్ ఎంటర్ అవుతాయి? మొట్టమొదటి వచ్చేటువంటిదండి ఆ సిచ్యువేషన్, అంటే అక్కడ జరిగేటువంటి వాతావరణం అసలు ఏమిటో తెలియనటువంటి సందర్భం పాపం పిల్లలకి. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో తండ్రి ఉన్నప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ అన్నీ అక్కడికి షిఫ్ట్ అవుతూ ట్రాన్స్ఫర్ అయిపోతా ఎస్ అండ్ ఇక్కడ ఇలా అందవలసిన ప్రేమ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పేరెంట్స్తో గడపాలనుకున్న టైం అంతా, పిల్లలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి టైం అంతా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్ అండి, అప్పుడు బాధ బదలవుతుంది. ఎమోషనల్గా చాలా బాధపడతారు, బయట చెప్పుకోలేరు కానీ లోపల మాత్రం బాగా బాధ పెరిగిపోతుందండి. బాధ పెరిగిపోవటమే కాకుండా సందేహం మొదలవుతుంది. సో పిల్లలకి జరిగిన నష్టంలో ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది దెబ్బతింటుంది. చందు విషయంలో పర్టికులర్ ఎస్ ఖచ్చితంగా చిన్నపిల్లల విషయంలో. సో సందేహం, అంతేకాకుండా ఒక తప్పు భావం బయట కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగింది, అలా జరిగింది, తెలిసి తెలియనటువంటి వయసులో, అర్థం చేసుకోలేనటువంటి సందర్భంలో ఏదో తప్పు జరిగింది, తప్పు అనేటువంటి భావం ఆ మనసు మీద, ఆ పసి మనసు మీద ముద్రితం అవుతుందండి. మా పేరెంట్స్ విషయంలో ఏదో తప్పు జరిగింది, అందుకే ఇలా ఉన్నాం అంతే. ఎస్ అనేటువంటిది బయలుదేరుతుందండి. అపరాధ భావం, మమ్మల్ని తెలియని తన పాపం అసలు ఏ సంబంధం లేనటువంటి వాళ్ళకి. సో ఇవి చేంజెస్ ఇన్ బిహేవియర్, నెక్స్ట్ లెవెల్లో బిహేవియర్ చేంజెస్కి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో కొంతమంది పిల్లల్లో స్లీప్ ప్యాటర్న్స్ కూడా మారిపోతాయండి జాగ్రత్త తీసుకోకపోతే. అంటే ఆందోళన, ఒక్కసారి చూడండి, కొంతమంది పిల్లలు అనుకోని సందర్భం జరిగినప్పుడు ఒక్కసారిగా నిద్రలో లెగిసి ఏడుస్తారు, తట్టుకోలేకపోతారు. సో ఇలా ఆ యొక్క ఎమోషనల్ వెల్బీయింగ్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక రెండో విషయానికి వస్తే, పర్టికులర్లీ నేను ప్రేమతో చెప్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇలాంటి అఫైర్స్ అత్యంత దారుణమైనటువంటి కుదుపును పట్టుకొస్తాయి. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ పోతుంది మొట్టమొదటిగా. ఎందుకంటే ఇది అంతా కూడా మనకి మిడిల్ క్లాస్లో ఎంత ఉన్నా సరే ఆ బ్రెడ్ విన్నర్ ఎప్పుడైతే కోల్పోయిందో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా జీరో అయిపోతుందండి. రోజువారు వచ్చేటువంటిది ఆగిపోతుంది. అప్పుడు వరకు పిల్లలకు అందేటువంటి సౌకర్యాలు అందవు. ఇది చాలా పెద్ద కుదుపు వస్తుందండి. పిల్లలకు కూడా అర్థం కాదు. అది స్టెబిలైజ్ చేయటం అనేటువంటిది చాలా కష్టతరం అయిపోతుంది. మనం కూడా చాలా బాధతో చెప్పాం, కొన్ని కేసెస్లో అయితే ఫైనాన్షియల్గా కంప్లీట్గా జీరో అయిపోయేటువంటి పరిస్థితి, కంప్లీట్గా ఆ కుటుంబం అంతా కూడా మారిపోయేటువంటి పరిస్థితి, అప్పటి వరకు జరుగుతున్నటువంటి వ్యవస్థ కంప్లీట్గా మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అత్యంత జాగ్రత్తగా చూడవలసినటువంటి విషయం అండి. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అన్నీ ఆగిపోతాయి కదండి. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ కుటుంబ యజమాని లేడు. దానితో పాటుగా చుట్టుపక్కలంతా కూడా ఒక తెలియని అపరాధ భావం. జనరల్గా చనిపోయినటువంటి వ్యవహారం వేరు, ఇది వేరు. సో ఆ అభద్రత, భవిష్యత్తు మీద సందేహం, తెలియనటువంటి భయం ఆవరించేస్తుందండి. ఎప్పుడైతే ఇది ఆవరించిందో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీ ఫాదర్ అలా అంట కదా, ఇలా అంటది కానీ మాట్లాడేస్తారు. పిల్లలు స్కూల్లో కనిపించినా, కాలేజీలో కనిపించినా, సోషల్ మీడియాలో ఎక్కడైనా వీడియో పోస్ట్ చేసినా, మొన్నే కదా మీ ఫాదర్ చనిపోయింది, మీరేంటి ఇలా సోషల్ మీడియాలో తిరుగుతున్నారని చెప్పేసి కూడా ఈజీగా మాట్లాడేస్తారు. పక్కవాడికి ఏం కావాలండి, వీళ్ళ పెయిన్ వాళ్ళకు ఉండదు కదా, బయటికి వెళ్ళాలంటే ఇలా మాట్లాడుకుంటారేమో అనేటువంటి ఇన్సెక్యూర్లో బ్రతికేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి, అదే చెప్పబోతున్నా. ఐసోలేషన్ రావడానికి అవకాశం, సెల్ఫ్ ఐసోలేషన్ అయిపోతారు, కలవలేకపోతారు, మిగిలిన వాళ్ళతో కలవలేకపోతారు. అంతేకాకుండా ఈ పర్టికులర్ ఇలాంటి కేసెస్లో ఏమవుతాయంటే అండి, చాలా విభేదాలు, వాదనలు చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు సహజ మరణం అనుకోండి, అట్లాంటిది ఏం వాతావరణం ఉండదు. ఈ సందర్భంలో ఏమవుతుంది, చాలా విభేదాలు చుట్టుముడుతూ ఉంటాయి, ఏంటో అర్థం కాదు, చాలా వాదనలు జరుగుతూ ఉంటాయి, ఏమిటో అర్థం కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆ అభద్రత, ఆ సెల్ఫ్ ఐసోలేషన్కి అయ్యేటువంటి అవకాశం ఉండటంతో వాళ్ళు ఏంటంటే, కొంతమంది పిల్లలు, నాకు తెలిసిన పిల్లలు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు కలవరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంత స్పష్టంగా ఎందుకు ఆ ముద్ర పడుతుంది ఆ మనసుల మీద అనేటువంటిది ఒక మాట చెప్తాను. కొన్ని ఫ్యామిలీస్ మనం చూస్తామండి, ఒక 2-3 సిస్టర్స్ ఉండేటప్పుడు మొదట ఆమెకే మ్యారేజ్ అయింది అనుకుందాం. వాళ్ళ భర్త ఆమె హింసించడం మొదలు పెడితే
చాలా విపరీతమైనటువంటి బాధ ఉన్నప్పుడు ఆ 2, 3 అనేటువంటి అమ్మాయిల్లో కొన్ని కేసెస్లో వీళ్ళు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయండి. కోకొల్లలు రైట్ అండి. సో అట్లాగే వాళ్ళ సిస్టర్ విషయంలో జరిగినప్పుడు అబ్బాయిలు కూడా ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అనేటువంటివి నమ్మబుద్ధి కాదు అనేటువంటి మిగిలిపోయిన. ఇది నేను చెప్తున్నది ఎక్కడో కాదండి, మా కుటుంబంలో జరిగిందే ఉంది. అంటే మా సిస్టర్స్ విషయంలోనే, మా కజిన్స్ విషయంలో నేను చూశాను. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన ఆటోమేటిక్గా సెకండ్, థర్డ్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. మా పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేమో అనేటువంటి క్లారిటీకి వచ్చేసి అంత. ఎస్, నిజమే అది. అంతేకాకుండా అండి వీళ్ళు వేరే వాళ్ళని నమ్మటం తగ్గిపోతుంది. చాలా నమ్మలేరు జీవితాంతం కూడా. పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇలా నమ్మరండి. భయం, తెలియని భయం, నమ్మితే ఏమవుతుంది అనేటువంటి భయం. ఇది చాలా చాలా ప్రమాదకరం అండి. ఇక మూడవది సోషల్ స్టిగ్మా అండి, సామాజిక కలంకం. మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు, బయట నుంచి వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా చాలా పెద్ద సమ్మిట దెబ్బనేస్తాయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రతి చోట వెళ్ళిన చోట ఇలా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏమవుతుంది మీకు? సో ఆ మాట్లాడే సందర్భంలో ఏమవుతుందండి, మీరు మాట్లాడలేరు కదా. అంటే మీరు ప్రతిదీ నెగటివ్ చేస్తున్నారు. అసలు నేను మాట్లాడుతుంటేనే దాంట్లో తప్పుని వెతికి, అరే మీ నాన్న ఇట్లాగే, మీ అమ్మ ఇట్లాగే, నువ్వు ఇట్లాగే ఉన్నావు, సో వీడికి అదే లక్షణాలు వస్తాయి అని చాలా సాధారణంగా అంటారు. కొంత ఈజీ, చాలా ఈజీగా అంటారు. ఇలా జీవితాన్ని ఈజీ చేసి మాట్లాడేస్తారు. ఎస్, అప్పుడు నేను మాట్లాడడానికే భయం వేస్తుంది కదండి. అవును. సో ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇక్కడ సోషల్ స్టిగ్మా, ఆ సామాజిక కలంకం వీళ్ళని బాగా అండర్ రేట్ చేసేస్తుంది, లోపల చాలా అండర్ రేట్ చేసేస్తుందండి. సో ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు, పర్టికులర్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో పిల్లలకి చాలా బలంగా వాళ్ళ మనసు మీద గుద్దేటువంటి కారణాలండి ఇవి. మీరు చెప్పింది నిజమేనండి. అంటే వాళ్ళ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి కనుక మనం చూస్తే చాలామందిలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళకి, పిల్లలకి ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉన్నారో, పిల్లలు వీళ్ళ కోసం చూసేటువంటి ఎదురుచూపు ఉంటే చూసారా, అది చాలా మిస్ అవుతారు. అవునండి. వీళ్ళు బయలుదేరి వాళ్ళ పార్ట్నర్స్ కోసం అని చెప్పేసి కరెక్ట్గా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లలు డాడ్ మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలని ఉందని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటే, ఒక్కసారి ఎవరైతే ఆ రిలేషన్షిప్ దెబ్బలోకి ఒక్కొక్క ట్రామాలోకి వెళ్ళిపోయి ఉంటున్నారో వాళ్ళకి ఒకసారి మీ పిల్లల మనసుని, మీ పిల్లల మొహాన్ని మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి, డెఫినెట్గా మీకు ఏడుపు వస్తుంది. అంటే ఎంత లైఫ్ని వాళ్ళకి మనం వదిలించుకొని వెళ్ళిపోతున్నాము, కుటుంబాన్ని వదిలించుకొని వెళ్ళిపోతున్నాం అనేటువంటి ట్రామా మీలో డెఫినెట్గా కలుగుతుంది. ఒక్కసారి మీరు నాతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా, నాతో కొంచెం ఉండొచ్చు కదా అని పిల్లలు అడిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు అంటే హార్ట్ ఉంటే ఆ పిల్లల బాధ ఏంటో అర్థమవుతుంది పెరిగే కొద్దీ. అవునండి. పిల్లలు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము మీరు అదే పని చేస్తూ ఉంటే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. లోపల పిల్లలు చెప్పరుగానే చాలా బాధపడతారు, ఏడుస్తారు. సాయంత్రానికి వస్తారేమోలే, రేపు వస్తారేమోలే, ఎల్లుండి వస్తారేమో. వీళ్ళేమో ప్రాజెక్ట్ వర్క్ అని, లేదంటే ఇంకో పని అని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పిల్లలు జరిగే నష్టం గురించి చెప్తారు. వాళ్ళ మనసు వాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు పక్కన నా ఫాదర్ ఉంటే బాగుంటుంది, లేదంటే నా మదర్ ఉంటే బాగుంటుంది. అంటే సింగిల్ లైఫ్ని లీడ్ చేయడానికి వాళ్ళు కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఇన్ టైంలో వీళ్ళు ఉండరు, వాళ్ళ వేరే పార్ట్నర్స్ దగ్గర మీరు ఉంటూ ఉంటారు. ఒక జస్ట్ వీడియో కాల్ చేస్తారు, అక్కడితో అయిపోతూ ఉంటుంది. అంటే రెగ్యులర్ లైఫ్లో చాలా చూసేటువంటి జీవితాలు ఇవి. అక్కడ నుంచి చూస్తే అంటే పిల్లల గ్రోత్, మా నాన్న ఎంతేనేమోలే, మా మదర్ ఎంతోనేమోలే అనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, దాంతోపాటు ఎడ్యుకేషన్ మీద సరిగా ఫోకస్ చేయలేరు, సోషల్ స్టిగ్మాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్లు అంటే ఏది బిహేవ్ చేసినా సరే మీ నాన్న అలాంటి కదా. చిన్నప్పుడు వీళ్ళు ఒక్కొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, సడన్ పెద్ద అయిన తర్వాత కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు తెలుసు, అరే మా జీవితంలో ఇంత జరిగిందా, మా నాన్న నాకు ఇంత టైం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆలోచించడం టీనేజ్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తూ ఉంటారో ఇతని మీద జాలి, కోపం, ద్వేషం, ఆవేదన తప్ప ఏమీ మిగలవు. ఏమైనా సాధించారా అంటే ఇప్పుడు చందు విషయంలో జరిగింది అదే. పిల్లలు ఏదైనా సాధించారంటే పిల్లలకి మిగిల్చింది ఏంటంటే భార్యతో పాటు పిల్లలు కూడా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఇంకా సగం మిడ్ లైఫ్ అన్నా చూశారు, వాళ్ళు ఇంకేం చూడలేదు కదా. అక్కడ నుంచి లైఫ్ లీడ్ చేయడం వాళ్ళు చాలా కష్టం. ఏదైనా సాధించాలి అనుకున్నా కూడా వీళ్ళల్లో అది బలంగా పడిపోయి ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని ఇన్సెక్యూర్ వరల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, బలంగా పడిపోతుంది. ఏదైనా గొప్పగా ఇమాజిన్ చేసుకుని ఇలా ఉండాలనుకుంటున్నాను అని అంటే వెనక చూస్తే వీళ్ళ చరిత్ర, నా గతం ఎంత
దుర్భరంగా ఉంది కదా, మళ్ళీ నేను ఇలా చేస్తే ఏమని అనుకుంటారేమో అనేటువంటి ఆలోచనలోకి పిల్లలు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ప్రమాదం ఏమిటంటే చిన్న వయసులో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. అవును, పెద్ద పిల్లలు అనుకోండి చెప్పడానికి చిన్న అవకాశం ఉంటుంది. ఇవి చిన్న పిల్లల విషయంలో జరిగినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎస్. అంతేకాకుండా మీరు ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నటువంటి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకసారి బహిర్గతం అయిన తర్వాత వాదనలు జరుగుతాయి. అవి చూస్తూ ఉంటారు. అవి కూడా చాలా ప్రభావం చూపుతాయి. ఎలా సార్ దీని నుంచి బయటపడాలి అని అంటే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సింగిల్ లైఫ్ లీడ్ చేసేటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇటువంటి జీవితాలు కోకొల్లలు చూస్తున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా బయటకు వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఇక్కడ యాక్చువల్గానండి నేను 2 విషయాలు చెప్తాను. పిల్లల అవసరాలని మొట్టమొదటిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. మనకి ఎన్ని కష్టాలైనా ఉండొచ్చండి. ఆ అవసరాలను పరిగణలోకి తీసుకుని ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ ఇవ్వగలగాలండి. అప్పటికి కానప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్స్ చాలా చాలా అవసరం. మనకి ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే మన టీంని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. అపాయింట్మెంట్ తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కలవచ్చండి. సో ఎనీ టైం మీ పిల్లలకు సంబంధించింది కానీ మీకు కానీ మీరు ఒక స్టిగ్మాలో ఉండుంటే, అంటే ఒక్కొక్క ప్యానిక్ సిచ్యువేషన్లో కానీ, లేదు నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా బ్యాలెన్స్డ్ లైఫ్లోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒక మెంటర్, గైడ్, కోచ్ నీడ్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అది మీరు సుబ్బారావు గారిది అపాయింట్మెంట్ తీసుకుని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. దాని నుంచి బయటపడడానికి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా సరే తెలుస్తుంది. కొన్నిసార్లు మనం మన లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం, కానీ దాని వెనక ఒక్కసారి తవ్వి చూస్తే రకరకాల సంబంధం లేని విషయాలన్నీ మన చుట్టుముడుతూ ఉంటాయి. సో పరిగెత్తడం ఆపి ఒక చోట కూర్చొని పాజ్ చేసి జీవితాన్ని చూడండి. మీ పిల్లల భవిష్యత్తుని మీ వైపుని చూడండి. దాని నుంచి ఈ మ్యారిటల్, ఎక్స్ట్రా మ్యారిటల్ నుంచి బయటపడడానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు ఒక గైడ్, కోచ్, మెంటర్ తోటి వెళ్ళాలనుకుంటే సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.